బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు బిగ్ షాక్ తగిలింది. గతంలో వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపి విడుదలైన ఆయనపై మరోసారి కేసు నమోదైంది. విజయవాడ పోలీసులు వైసీపీ నేతపై ఈ కొత్త కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. వంశీతో పాటు మరో 8 మంది పైన కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా వంశీ వరుస వివాదాలు, కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో తాజా ఫిర్యాదు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే జైలు కూడా వంశీ వెళ్లొచ్చారు. అలాగే నకిలీ పట్టాల పంపిణీ కేసులో కూడా వంశీ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు.